నిఘా న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం ప్రజా పౌర సరఫరాల కేంద్రం నందు మండల పార్టీ మాజీ అధ్యక్షుడు గాడి రాజబాబు ఆధ్వర్యంలో రేషన్ స్మార్ట్ కార్డుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఈ కార్డు వలన అవకతవకలకు చోటు ఉండకుండా న్యాయబద్ధంగా రేషన్ పంపిణీ విధానాన్ని ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టింది. ఈ కార్డు వల్ల రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా రేషన్ తీసుకునే విధానం అమల్లో ఉంటుంది. వలస కార్మికులకు వేరువేరు చోట్ల పనుల నిమిత్తం వెళ్లిన వారికి ఎంతో ఉపయోగపడుతోందని, ప్రస్తుత డిజిటల్ విధానంలో ఈ కార్డు వల్ల అనేక లాభాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రమేష్, తలుపులమ్మ లోవ దేవస్థానం చైర్మన్ పెండకోట భాస్కర్, సత్యనారాయణ, పిహెచ్సి చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు, మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, అంకమరెడ్డి వెంకట సత్యనారాయణ, బోడపాటి సత్యనారాయణ, ఎంఆర్ఓ ఆర్ఐ సత్యనారాయణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, కొరుప్రోలు రఘు, గంట అమ్మాజీ, గాడి ప్రసాద్, అంకమరెడ్డి వెంకటేష్, చోర దేవదానం, కడితే చిన్న నూకరాజు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. కోటనందూరు గ్రామంలో కొత్తగా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డుల ఉద్దేశం ఏంటంటే, గతంలోగా ఏ నాయకుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ ప్రధానమంత్రి కానీ ఏ ఫోటో ఉండదు. ఓన్లీ ఈ ఫోటోతో మాత్రమే ఉంటది ఈ కార్డు. ఈ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా ఈ సరుకులు, మీ తాలూకా సరుకులు తీసుకోవచ్చు. కాబట్టి ఈ కార్డు దీనికే కాకుండా ప్రతి అవసరానికి కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మన ఏటీఎం కార్డులాగే దీన్ని చిన్న కార్డుగా మీరు ఎక్కడ పట్టుకెళ్ళిపోయినా ఈజీగా పట్టుకెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ కార్డుని మీరు జాగ్రత్తగా ఇంటి దగ్గర ఒరిజినల్ కార్డు పెట్టుకుని డూప్లికేట్ కార్డు కూడా చేసుకోవచ్చు. అందుకని ఈ కార్డుని మీరు జాగ్రత్తగా వినియోగించుకోవాలని గవర్నమెంట్ వారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అందుకని మీరు జాగ్రత్తగా దీన్ని వినియోగించుకొని ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది. ఈ పంపిణీ యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా ఈ కార్డుని సింపుల్ గా జేబులో పెట్టుకొని మనం ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు పట్టుకెళ్ళవచ్చు. అలాగే ఈ కార్డు ప్రతి దానికి కూడా వినియోగించుకోవచ్చు. ఈ కార్డు తోటి మీరు బస్సు ప్రయాణం చేయొచ్చు. ఏంటంటే దీని వల్ల ఉపయోగం కూడా మీకు చాలా సింపుల్ గా నలిగిపోకుండా జాగ్రత్తగా వాడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులన్నీ కూడా మీకు వచ్చే నెల నుంచి చాలా రకాల సరుకులు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు రైస్ ఒకటి, చక్కెర ఒకటి ఇస్తున్నారు. ఇప్పుడు దీంతో పాటు నెక్స్ట్ మంత్ నుంచి కందిపప్పు కూడా ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు దీన్ని వినియోగించుకొని మంచిగా వాడుకోవాలని చెప్పి, అలాగే ఇంతకు ముందు గత ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డు మీద వారి యొక్క ఫోటోలు వేసుకున్నారు. కానీ అది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఈ రోజు మన నాయకులు అందరూ కూడా ఆలోచించి రాష్ట్రం యొక్క రాజముద్ర వేసి, అలాగే వినియోగదారుడు ఎవరైతే కార్డు హోల్డర్ ఉన్నారో వారి యొక్క ఫోటో వేసి మాత్రమే ఈ కార్డు ఇష్యూ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి, మన కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని ఉంటది. ప్రజలకి ఉపయోగపడే పనులే చేస్తే తప్ప అనవసర ఖర్చు చేయదు. కాబట్టి అది గమనించుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనం చేసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ పొలిటికల్ లీడర్స్ ప్లస్ అందరికి కూడా నాకు ధన్యవాదాలండి. అయితే ఈ రోజు ఈ కార్యక్రమం మనం ఇంత చక్కగా జరుపుకోవడానికి కారణం ఏంటంటే, మనకి ప్రభుత్వం వారు తలపెట్టిన ఈ కార్డు, రేషన్ కార్డు ప్లేస్ లో స్మార్ట్ కార్డ్స్ అని మనకి ఎవరు ఇబ్బంది పడకుండా అంతా అందులోనే డిజైన్ చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఆ కార్డులన్నీ కూడా ఈ రోజు ప్రతి గ్రామంలోనూ పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కోటనందూరులో పాన్మల్టిగా మేము పెద్దలందరి సమక్షంలోనే ప్రారంభించడం జరిగిందండి. కాబట్టి మన మండలానికి మొత్తం 15,594 కార్డు రేషన్ కార్డులకి స్మార్ట్ కార్డ్స్ రావడం జరిగింది. అందులో ఈ కోటనందూరు గ్రామానికి సంబంధించి 1845 మంది వినియోగదారులు అదే కార్డులు కలిగి ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీకు ఈ రోజు ఇచ్చిన ఈ పెద్దల చేతి మీద ఇచ్చిన కార్డులు కాకుండా మీరు డీలర్స్, విఆర్ఓస్, పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళందరి సమక్షంలో మీకు కార్డులు తీసుకొచ్చి ఇస్తారు. మీరు సంతకాలు పెట్టి తీసుకున్నట్టుగా అన్ని కూడా వాళ్ళు ఎక్విడెన్స్ తీసుకొని మీకు వచ్చే నెల నుంచి ఈ సరుకులన్నీ కూడా ఆ కార్డు తోటే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్డు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి బస్సులో ప్రయాణం చేసి ఈ కార్డు చూపించే సరిపోతుంది. అలాగే మీకు రైస్ రావాలన్నా ఏ చేయాలన్నా ఆ కార్డు పట్టుకుని వచ్చి చూపించే సరిపోతుంది. ఎన్నాళ్ళ ఇంత పెద్ద కార్డు పట్టుకుని వచ్చి మనం ఆధార్ కార్డులు పట్టుకుని వచ్చి ఇన్ని పడి వాళ్ళం ఇంకా అదేమి ఉండదు. చక్కగా ఈ కార్డుని పట్టుకొని వచ్చి డీలర్ దగ్గర చూపిస్తే డీలర్ చూసుకొని మీకు సరుకులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సరుకులు ఇచ్చిన దాన్ని సక్రమంగా వినియోగించుకుంటారని ప్రభుత్వం తలపెట్టినది ముఖ్య కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా చక్కగా వినియోగించుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
నేను ఇక ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా సెలవు తీసుకుంటూ చెప్తాను.